కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. కవిత భర్త అనిల్, న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. తన చిన్న కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్లో కోరారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. కవిత భర్త అనిల్, న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. తన చిన్న కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్లో కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితను గత నెల 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత రౌజని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చారు. కస్టడీలో పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించిన నేపథ్యంలో పలు కీలక ఆధారాలు సేకరించారు. ఇక తర్వాత కవితను జ్యుడిషియల్ కస్టడీకి తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత తిహార్ జైల్లో ఉండనున్నారు. ఇక ఈలోపు ఎప్పుడైతే కస్టడీలో ఉన్న సందర్భంలోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు ఈ బెయిల్ మంజూరు చేయాలి, తన కుమారుడికి సంబంధించి పరీక్షలకు సంబంధించి ప్రిపరేషన్స్ అన్ని కూడా తనే చూసుకోవాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 26వ తేదీన విచారిస్తామంటూ మొదట తెలిపారు. తర్వాత 26వ తేదీ తర్వాత కవితకు జ్యుడిషియల్ కస్టడీ, ఈడీ కస్టడీ ముగియడంతో అక్కడి నుంచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. 26వ తేదీ నుంచి ఫస్ట్ తారీఖుకి మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేశారు. ఇక 1వ తేదీన బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగించారు న్యాయమూర్తి కావేరి బవేజా. ఇక ఇరువురు వాదులు విన్న తర్వాత అంటే మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా మేము కోరుతున్నామంటూ కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే రెండింటిలో కూడా బెయిల్ మంజూరు చేయాలి. తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో అంటే అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ కవిత తరపున వాదనలు వినిపిస్తూ కూడా తన దగ్గర ఎటువంటి ఆధారాలు దొరకలేదు, గతంలో అనేక సందర్భాల్లో ఈడీ నోటీసులకు స్పందించారు, ఈడీ విచారణకు హాజరయ్యారు, ఇటు సిబిఐ కానీ ఈడీ విచారణకు హాజరై అన్ని విధాలా సహకరించారు, స్పందించారు, కానీ ఎటువంటి ఆధారాలు దొరకకపోయినా సరే ఎందుకు ఇబ్బందులు గురి చేస్తూ అరెస్ట్ చేశారనేది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా, సాధారణ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇటు ఈడీ అధికారులు గత విచారణ సందర్భంగా వాదనల సందర్భంగా కవిత ప్రభావవంతురాలు కాబట్టి ఈ బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు ఈడీ అధికారులు. ఇక ఇరువురి వాదులు విన్న తర్వాత బెయిల్ అలాగే మధ్యంతర బెయిల్ రెండింటిపై కూడా 4వ తేదీన విచారణ కొనసాగిస్తాము, వాదనలు వింటామంటూ కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలియజేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితమే 3 గంటలకు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. అంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఏ విధంగా వర్తిస్తుంది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పటివరకు ఎవరెవరికి బెయిల్ వచ్చిందనే దానిపై కూడా గతంలో అనేక ఉదాహరణలను తెలియజేస్తూ ప్రజెంట్ వాదనలు ప్రారంభించారు అభిషేక్ మను సింఘ్వి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఇటు ఈడీ అధికారులు అదే స్థాయిలో బెయిల్ మంజూరు చేయొద్దు, బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అంటే సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా ఉన్నారు, 100 కోట్ల ముడుపులకు సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించారు అనేది ఈడీ అధికారులు గతంలో కస్టడీ రిపోర్ట్లను, రిమాండ్ రిపోర్ట్లను అనేక అభియోగాలు నమోదు చేశారు. కవితకు బెయిల్ మంజూరు చేయడం వల్ల కేసు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ప్రధానంగా ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ప్రజెంట్ వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇద్దరు వాదనలను కావేరి బవేజా వింటూ ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఇటు కవిత తరపున అభిషేక్ మను సింఘ్వితో పాటు విక్రమ్ చౌదరి కూడా వాదనలు వినిపించేందుకు కోర్టుకు చేరుకున్నారు. కవిత భర్త అనిల్ అలాగే మోహిత్ రావు తెలంగాణ లీగల్ సెల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ప్రతినిధి సోమ భరత్ కూడా రౌజని కోర్టు చేరుకున్నారు. ఇక ప్రజెంట్ అయితే వాదనలు కొనసాగుతున్నాయి. గతంలో పిఎంఎల్ఏ యాక్ట్ కింద వర్తించిన కేసులకు సంబంధించి కానీ బెయిల్ పొందిన వారికి సంబంధించి కూడా ఉదాహరిస్తూ హైకోర్టు గతంలో కొంతమందికి ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కొంతమందికి బెయిల్ మంజూరు చేశారు. అంటే ముందు అరెస్ట్ చేసినప్పటికీ ఎటువంటి ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసినప్పటికీ కూడా అంటే ఇప్పటి వరకు కవితకు సంబంధించి మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారనేది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. అంటే విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి కస్టడీ అవసరం లేదు, విచారణ కావాల్సినప్పుడల్లా అవసరమైనప్పుడల్లా విచారణ చేసుకోవచ్చు అనేది అభిషేక్ మను సింఘ్వి తన వాదనల ద్వారా కావేరి బవేజ్ ముందు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ అయితే వాదనలు కొనసాగుతున్నాయి. బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా మనకు ఒక 2 అవర్స్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే ముందుగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వారి తర్వాత కౌంటర్గా ఈడీ తరపున వాదనలు వినిపించేందుకు ఈడీ అడ్వకేట్స్, న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉన్నారు.
ప్రజెంట్ కవితకు మధ్యంతర బెయిల్ అలాగే సాధారణ బెయిల్ రెండు మంజూరు చేయాలి. ఒకటి మధ్యంతర బెయిల్ తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి. మరోవైపు ఇప్పటి వరకు ఏదైతే కస్టడీకి తీసుకున్నారో కస్టడీలో కూడా ఎటువంటి ఆధారాలు ఈడీ అధికారులకు దొరకలేదు. మరోవైపు తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్ కానీ ఒత్తిడికి లోనవడం వల్ల బీపీ ఎక్కువగా ఇబ్బందికర వాతావరణం గురి చేస్తున్న ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కవితకు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో హెల్త్ గ్రౌండ్స్లో కూడా బెయిల్ మంజూరు చేయాలి. అది సాధారణ బెయిల్ అంటే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలనేది అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కానీ ఇటు అంటే ఏదైతే బెయిల్కి సంబంధించి వారు మెన్షన్ చేస్తున్నారు ఇష్యూస్ అవి అంతా నమ్మశక్యంగా లేవనేది ఈడీ తరపున కూడా వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఇరువురి వాదనలు అయిన తర్వాత కావేరీ భవిజ్ ఎటువంటి తీర్పును వెలువరిస్తారు అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకంగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. ప్రజెంట్ అరవింద్ కేజ్రీవాల్ కూడా తిహార్ జైల్లో ఉన్నారు. కవిత కూడా ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఇదే కేసులో 6 నెలల క్రితం అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కు 2 రోజుల క్రితం బెయిల్ మంజూరు చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మంజూరు చేసింది. ఇక నిన్న తిహార్ జైలు నుంచి ఈ సంజయ్ సింగ్ విడుదల బయటకు వచ్చారు. అయితే ఇక ప్రజెంట్ ఇంకా తిహార్ జైలుకు సంబంధించి తిహార్ జైల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలక నేతలు మనీష్ సిసోడియా అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు ఉన్నారు. ఇటు సౌత్ గ్రూప్ సంబంధించి కవిత ఎవరైతే కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిహార్ జైలు ఉన్నారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దనేది ఈడీ వాదనలు కొనసాగిస్తుంది. ఇటు అభిషేక్ మను సింగ్ మాత్రం ఇప్పటి వరకు సింగిల్ పైసా కూడా తన క్లయింట్ నుంచి కవిత నుంచి ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేకపోయారు. విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. విచారణకు కావాలంటే సహకరిస్తారు, గతంలో కూడా అనేక మార్లు సహకరించారంటూ కూడా అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఫైనల్గా తన కుమారుడి పరీక్షలు హెల్త్ గ్రౌండ్స్ దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అభిషేక్ మను సింగ్ వాదనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.